ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. కావలి దూతలు స్మరణం. నా దూత మీకు ముందుగా వెళ్ళును. మొదటి పట్టణము నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనము నుండి 23వ వచనం వరకు. మీరు బయలుదేరిపోవుచున్నప్పుడు త్రోవలో మిమ్ము కాపాడుచు నేను సిద్ధపరిచిన చోటికి మిమ్ము చేర్చుటకు నా దూతను మీకు ముందుగా పంపెదను. అతని పట్ల భయభక్తులు కలిగి అతడు చెప్పిన మాటలెల్లా శ్రద్ధగా వినుడు. మీరతనికి ఎదురు తిరుగకుడు. అతడు నా పేరిట వ్యవహరించువాడు కావున మీ తప్పును మన్నింపడు. కానీ మీరు అతని మాట విని నేను చెప్పినదెల్లా చేసినచో మీ శత్రువులకు నేను శత్రువునయ్యెదను. మిమ్ము పీడించు వారిని నేను పీడింతును. నా దూత మీకంటే ముందుగా వెళ్ళి అమోరీయులు, హిత్తీయులు, పెరిస్సీయులు, కనానీయులు, హివ్వీయులు, యోబుసీయులు వసించు చోటికి మిమ్ము కొనిపోవును. నేను వారిని రూపుమాపుదును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. వారు నిన్ను కాపాడుచుందురు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 18వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు మరియు 10వ వచనము. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశింపరని నిశ్చయముగా నేను మీతో వక్కానించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె వినమ్రుడుగా రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవానిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. చిన్నవారిలో ఎవరిని తృణీకరింపకుడు. ఏలన వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచియున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.